సాయికృష్ణ కేసుతో పాటు క్రాంతి కుమార్ కేసు 21వ తారీఖున మే 27వ తారీఖున చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మే 23వ తారీఖున సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణ ఉంది. ఏం చేశారు? కేసు కట్టారు 21వ తారీఖునే, అనుమానాస్పద మృతి అని కట్టారు. ఆ తరువాత వీడియో బయటకు వచ్చింది. వాళ్ళ నాన్నెళ్ళి రిపోర్ట్ ఇచ్చాడు. ఎందుకు మర్డర్గా మార్చరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పడేశారు? వీఆర్ డిమాండింగ్ ఇమీడియట్లీ దాన్ని మర్డర్ కేసుగా మార్చి విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి. అలా కాకపోతే వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ ఎఫ్ఐఆర్ని మీరు అనుమానాస్పదంగా రిజిస్టర్ చేసిన 21వ తారీఖున జరిగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? అందువలనే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ దర్యాప్తు దీనిలో జరపాలనేది మా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను మనవి చేస్తున్నా, ఈ బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చివరికి ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నేరం చేశారు, ఈ నేరానికి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం. విజయవాడ పోలీస్ స్టేషన్లో చట్టాలు అమలు కాకోకుండా అతి దారుణంగా వ్యక్తుల్ని భక్షించేటటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానికి స్పష్టంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న కొన్ని డిమాండ్స్ కూడా ఈ రోజున చెప్పదలుచుకున్నాం. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరు? వారి పేర్లు ఏంటి? బయట పెట్టాలి పోలీసు వారు. కమిషనర్ గారిని బయట పెట్టాలి. నేను ఇంకోటి మనం చేస్తున్నా, కమిషనర్ అనే వ్యక్తి విధుల్లో ఉండగా న్యాయం జరగదు. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి, సస్పెండ్ చేయాలి. ఆయన ప్రోద్బలంతోనే టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చిందనేటువంటి అనుమానాలు మాకు ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, దీనిలో కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి కమిషనర్ని విధుల నుంచి తప్పించి సస్పెండ్ చేసి విచారణ కొనసాగిస్తే తప్ప దీనిలో వాస్తవాలు బయటకు రావు. వీళ్ళు చేసేదాని గురించి కూడా అసలు టాస్క్ ఫోర్స్ని ఎవరు పంపారు చెప్పాలి. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారా వీరు వెళ్ళారా చెప్పాలి. అయితే ఎన్బిడబ్ల్యూ మీద మీరు వెళ్ళి తీసుకొస్తే ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన మీరు ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు? ఇవన్నిటినీ కూడా దీని మీద వాస్తవాలు బయటికి రావాలి. కాబట్టి సాక్షుల్ని ఆల్రెడీ బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సాక్షుల్ని బెదిరించే కార్యక్రమాలు ఆపాలి, సాక్షులకి రక్షణ కల్పించాలి, సాయి కృష్ణ కుటుంబానికి రక్షణ కల్పించాలి, అలాగే ఈ క్రాంతి కుమార్ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయే విధంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదిలా ఉంటే కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ఒకవైపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు ధర్మం చేస్తాం, న్యాయం చేస్తాం, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తాడు. పవన్ కళ్యాణ్ గారేమో అర్ధంతరంగా మీటింగ్ పెట్టేసి సాయికృష్ణ క్రిమినల్ చచ్చిపోతే రక్షించాలా? ఏంటిది నాకు అర్థం కాలేదు. ఒకవైపున మీరు ఎలా మాట్లాడతారు, ఒకవైపున ఆయన అలా మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది, ఒక ఇంజిన్ ఇట్లా అవుతుంది. నాకు అర్థం కాల. ఒక ఇంజిన్ ఏమో సాయికృష్ణ తల్లి గారిని సేఫ్ చేయాలి, రక్షించాలి, ఆమెకు న్యాయం చేయాలని చెబుతాడు ముఖ్యమంత్రి గారు. ఈయనేమో ఆయన క్రిమినల్, ఆ క్రిమినల్ చేస్తే నేనే ఆ బాధ్యుడిని అని అంటాడు. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదండి, ఆయన ఇదే సందర్భంగా నిన్న కోనసీమలో కాపు నాయకులందరం సమావేశమయ్యాం. మాకున్న ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో కాపు సమాజాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంఘ విద్రోహ శక్తులుగా క్రియేట్ చేసి ముద్ర వేసి క్రిమినల్స్గా ముద్ర వేయాలనేటువంటి ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే ఉద్దేశంతో కాపులందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరం కూడా నిన్న 21వ తారీఖున మేము సమావేశం అవ్వడం జరిగింది. దానికి కావాల్సినటువంటి తీర్మానాలు కూడా మీ అందరికి కూడా బహిర్గతం చేశాం. 21వ తారీఖుని కాపు సమావేశం అవుతుంటే పవన్ కళ్యాణ్ గారికి ఆదేశం వచ్చింది, అయ్యా కాపులు సమావేశం అవుతున్నారు మీరు వెళ్ళండి అని. 21వ తారీఖు వచ్చాడండి. 20వ తారీఖు
వచ్చేసి మా ఊరు మాట మంతి అని పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మాట్లాడిన మాటలన్నీ ఒకసారి వేసి చూసుకోండి. ఎంత కాంట్రడిక్షన్గా మాట్లాడారో మీరు ఒకసారి చూసుకోండి. కులం గురించి మాట్లాడారు. కులాలేంటి, కులాల వల్ల ఈ సమాజం నాశనం అయిపోతుంది, రాజకీయాల్లో కులాలేంటి గొప్పగా చెప్పారు. అంతకుముందు చెప్పి మర్చిపోయారా నేను అడుగుతా ఉన్నా. గాజువాకలోను భీమవరంలోను ఓడిపోయినప్పుడు ఏం చెప్పారు మీరు? కనీసం కుల భావన కూడా లేకోకుండా మీరు ఓట్లు వేయలేదే, ఇంకేం బాగుపడతాం అన్నాడు ఒకటి మాట. అంతేకాదు, కాపులు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు కదా, ముఖ్యమంత్రి అవుతా ఓట్లేని అన్నాడు అనలేదా? ఈ మీరన్న మాటలా మేము పెట్టిన మాటలా? అంతేకాదు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి ఈ రాష్ట్రంలో అన్నాడు. కులం పేరెత్తినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కులం లేదు, మతం లేదు, కులం అంటే తీసేయండి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అక్కడ తిరిగిన తర్వాత అల్లుడి సామెతగా, రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసే సామెతగా కాపుల్ని మీరు డిజోన్ చేసుకున్నారు, చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాపులకి సహాయం చేయకపోయారు, కానీ కాపుల్ని శత్రువులుగా భావించేటటువంటి పరిస్థితికి మీరు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నా. సరే, అది సరే. రెండో మాట మాట్లాడతారండి. మరి ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల. వైసీపీ గూండాలంటే పర్లా, వైసీపీ గుండాగాళ్ళు నొక్కి చెబుతున్నాడు గబ్బర్ సింగ్లో డైలాగ్ లాగా. వైసీపీ గుండాగాళ్ళు గుర్తుపెట్టుకోండి, వైసీపీ గుండాగాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ తాట తీస్తా. మీరు తాట తీస్తే తీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అసలు వైసీపీలో గూండాలు ఎవరు ఉన్నారు? మీ పార్టీలో కదా గూండాలు ఒకళ్ళు ఇద్దరు ఉంది. ఏందండి నానాజీ ఏం మాట్లాడాడు చెప్పని అడుగుతా ఉన్నా. సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, సూటిగా జనసేన అధిపతిని అడుగుతా ఉన్నా. మీరు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తాతాజీ నన్ను ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నేను మాట్లాడలేను ఇక్కడ మాట. నా కొడుకు ఆయన మాట్లాడతాడా? ఎవడండి గుండా? నువ్వు గుండావా లేకపోతే తాతాజీ గుండానా? ఎవరు గుండా? మీరు గూండాలుగా వ్యవహరిస్తూ మీ తాత మీరు తీసుకోండి, కంట్రోల్ చేయండి. మీరు మా మీద పడతావా? ఎవరు గుండాలని అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాలు అంటే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటా అంట. 3 సంవత్సరాలు కాదు, 7 జన్మలెత్తు, తలకాయ కింద కాళ్ళు పైన పెట్టి తపస్సేయి, నీ వల్ల కాదంటనా? ఏంటని నాకు అర్థం కాలేదు. మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు, చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ధర్మమేనా ఇది? పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. మీరు వీఆర్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయితే మీ ఇష్టం వచ్చిన మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా మీరు ఏదో ఒక విధంగా మమ్మల్ని కించపరచాలనే వాదన తప్ప సరుకు లేని మాటలు మాట్లాడుతున్నారు.